హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ వచ్చేసి భార్య మజాకా. మీకు నచ్చుతుంది, కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అదే చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. భర్త: డియర్, పెళ్ళైన మాత్రాన స్నేహాలు స్వతంత్రం వదులుకోనక్కర్లేదని నా అభిప్రాయం. నువ్వేమంటావు? భార్య: నిజమే, మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను. భర్త: అయితే ఒక పని చేద్దాం. పండుగలు అన్నీ కలిసి చేసుకుంటాం కదా, పుట్టినరోజు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుందామా? ఉత్సాహంగా అడిగాడు. భార్య: సరే, కానీ పెళ్లి రోజు, వారాంతపు దినాలు, సెలవు దినాలు కలిసే ఉండాలి. పనులు కూడా కలిసిమెలిసి చేసుకోవాలి. షరతులు పెట్టింది భార్య. తనన్న మాటకి ఒప్పుకుందన్న సంబరంలో అన్నిటికీ ఓకే చెప్పేశాడు భర్త. ముందు అతని పుట్టినరోజు వచ్చింది. సంతోషంగా చెప్పాడు, ఈ రోజంతా సెలవు పెట్టి స్నేహితులతో గడుపుతానని, ఇంటికి కూడా ఆలస్యంగా వస్తానని. భార్య: సరే, మీ స్నేహితులతో హాయిగా గడపండి. నేను మీకోసమే సెలవు పెట్టాను. నాకు తోచదు కదా, నా కాలేజ్ మేట్ ఈ ఊరు వచ్చాడు. తను నన్ను భోజనానికి రమ్మన్నాడు. మేమిద్దరం ఈరోజు బయటికి వెళ్తాం. ఎందుకైనా మంచిది, తాళాలు పట్టుకెళ్ళండి. ఆ మాటతో భర్త ఉత్సాహం అంతా చప్పున చల్లారిపోయింది. భర్త: అబ్బే, ఊరికే అన్నాను, నువ్వేమంటావునని. నిజానికి ఈరోజు నా ప్లాన్స్ అంతా నీతోనే, రెడీ అవ్వు అని చెప్పి భర్త బాత్రూంలో వెళ్ళాడు. భార్య ముసిముసిగా నవ్వుకుంటూ తను రెడీ అవ్వడానికి లేచింది. ఎలా ఉంది మరి కదా? నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.